మీ టీమ్ సేవింగ్ ఫ్యాక్టర్ అది. ముందు నుంచి అందరూ చిరంజీవి గారి ఫ్యాన్స్. ఎస్కేఎన్ అన్న పెద్ద చిరంజీవి గారి ఫ్యాన్, నేను చిరంజీవి గారి కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్, రాజేశ్వరి కూడా ఇద్దరికి పెద్ద ఫ్యాన్. సో అది వెరీ కామన్ పాయింట్ అనమాట. ఎప్పుడైనా సిట్టింగ్స్ లో కూర్చున్నప్పుడు ఫస్ట్ టాపిక్ అదే రన్ అవుతాయి. ఒక అరగంట దాని గురించి మాట్లాడి అంతే కథలోకి వెళ్దాం. అంతే అంతే. సినిమాగా మీరు దాన్ని కథగా హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఎప్పుడు మీకు డౌట్ రాలేదండి, ఈ సినిమా నిజంగా ఆడియన్స్ సీరియస్గా ఇప్పుడు రిసీవ్ చేసుకున్నట్టుగా చేసుకుంటారని మీరు ఎక్కడైనా ఎప్పుడైనా బలంగా నమ్మగలిగారండి? లేకపోతే ఒక పిచ్చిలో, ఒక ప్యాషన్లో, ఒక మేనియాలో ముందుకెళ్ళిపోయారా? ఎప్పుడైనా డౌట్ వచ్చింది? సార్ అస్సలు డౌట్ లేదు సార్ ఎవరికి. అంటే కాదు సార్, అంటే ఈవెన్ షూట్ చేస్తున్నప్పుడు కూడా అంటే మేనిఫెస్టేషన్ వర్క్స్ అంటారు కదా. అవును. అంటే గౌరీకి, నాకు, కిరణ్ అన్నకి షూట్లో ఉన్న ఏ రోజు ఒక్క షాట్, ఒక్క సీన్ చేస్తున్నప్పుడు కూడా ఇది ఎక్కడైనా పోద్దేమో అన్న ఫీలింగ్ ఉండేది కదా. ప్రతి సీన్ అంటే ఇప్పుడు కొన్ని సీన్స్ ఎడిట్లో పోవచ్చు, కొన్ని సీన్లు ఉండొచ్చు, కొన్ని సీన్లు మనం అనుకున్న దానికన్నా పే ఆఫ్ అవ్వచ్చు, కొన్ని సీన్లు డ్రాప్ అవ్వచ్చు. కానీ నాట్ ఈవెన్ ఎట్ సింగిల్ పాయింట్ వీ ఫెల్ట్ దట్ వీఆర్ మేకింగ్ యావరేజ్ ఫిల్మ్. ఒక్కసారి కూడా అనుకోలేదు సార్. ఒక్కసారి కూడా ఇది ఏదో యావరేజ్ సినిమా తీస్తున్నాం అనే ఫీలింగ్. చారిత్రాత్మక విజయాన్ని సాధించి, అది చారిత్రాత్మక విజయం అందరికీ నచ్చుద్దా లేకపోతే, కానీ సౌండ్ చేసే సినిమా తీస్తున్నాం అనేది మాత్రం ఫిక్స్ అయ్యాం. అంటే అది సౌండ్ క్రియేట్ చేస్తుంది, డిస్కషన్ పాయింట్స్ అవుతాయి దీని గురించి. ఒక 3 weeks వరకు బాక్స్ ఆఫీస్ రన్ ఉంటుంది అని ఫిక్స్ అయ్యే అనుకున్నాం. అంటే అది పిచ్ అవ్వచ్చు, ఈరోజు ప్రూవ్ అయింది కాబట్టి అది నిజం అవ్వచ్చు, లేకపోతే జనాలు. సెకండ్ హాఫ్ లో స్టీవెన్ శంకర్ కంబ్యాక్ ఉంది చూడండి, కంబ్యాక్ ఇంటూ ది స్క్రిప్ట్ అగైన్. అది మీకు ఎక్కడ అసలు మీరు అలా చేసినప్పుడు విల్ ఇట్ బి యాక్సెప్టెడ్ బై ఆడియన్స్? అంటే నేను ఒకటి నమ్మాను సార్. అది ఇప్పుడు ఎంతమందికి, ఇప్పుడు మనకు రిలీజ్ అయిపోయింది కాబట్టి స్పాయిలర్ అనుకోవచ్చు, చెప్పినా పర్లేదు. నేను ఒకటి నమ్మాను సార్, అంటే స్టీవెన్ శంకర్ ఒరిజినల్ నేమ్ ఏదైతే ఉందో దేవుడు అనేది, అది ఎక్కడైనా నేను రిఫ్లెక్ట్ చేద్దామని నమ్మా. ఇప్పుడు స్టీవెన్ శంకర్ అనేవాడు సెకండ్ టైం రీఎంట్రీ సీన్లో వస్తున్నప్పుడు మామూలుగా మనకి ఆ సోల్ అంటే ప్రతి ఒక్కరికి ఏం ఫీలింగ్ వస్తుంది సార్, ఒక చిన్న నెగిటివ్ వైబ్ ఉంటుంది, దెయ్యం అంటారు, సో చిన్న గోరీ ఫీలింగ్ ఉంటుంది కదా. నాకు అది ఎక్కడ ఇవ్వాలనుకోలే. అది జరుగుతున్న ప్లేస్ అలాంటి ప్లేస్ కాకపోయినా సరే, ఐ జస్ట్ వాంట్ టు టెల్ దట్ ఒక దేవుడు పైనుంచి వస్తున్నాడు అనే ఫీలింగే ఇద్దాం అనుకున్నా. అది కొంతమందికి ఎక్కచ్చు, కొంతమంది ఎక్కకపోవచ్చు. బట్ యాజ్ అ క్యారెక్టర్ ఆర్క్ మీరు చూసుకుంటే క్లైమాక్స్లో కూడా, నేను క్లైమాక్స్ లొకేషన్ టైం పట్టింది ఎందుకన్నా అంటే, క్లైమాక్స్ నేనైతే బీచ్లో లేకపోతే ఒక చెరువులో చేద్దాం అనుకున్నాను సార్. ఎందుకంటే మనం దేవుడిని అంటే నిమజ్జనం చేసే ప్రదేశం అదే కాబట్టి, నిమజ్జనం ఇస్ నథింగ్ బట్ హీస్ గోయింగ్ కదా. స్టీవెన్ శంకర్ ఏమన్నా వెళ్ళిపోతున్నాడు, ఎగ్జిట్ వెళ్ళిపోతున్నాడు. సో అదొక నిమజ్జనంలా ఫీల్ అవ్వాలి ఆడియన్ అనేది ఒక చెరువు ప్లేస్ దొరికింది మాకు లాస్ట్కి. మీరు చూస్తే లాస్ట్ షాట్ కూడా వినాయకుడు నిమజ్జనమైన ఒక బొమ్మ నుంచి అలా ప్యాన్ చేస్తే కడియం కనిపిస్తుంది సార్. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దేవుడు వెళ్ళిపోయాడని చెప్పదలుచుకున్నా అక్కడ. సో ఆ ఇంటర్వెల్ తర్వాత వచ్చే మీరు అడిగిన రీఎంట్రీ సీన్లో కూడా ప్రత్యక్షమైనప్పుడు మనకి చిన్నప్పటి నుంచి బ్రెయిన్లో ఉండే పిక్చర్, రామారావు గారి సినిమాలు అవన్నీ చూస్తున్నప్పుడు ఏ పిక్చర్ అయితే ఒక లార్జర్ దాన్ లైఫ్ పిక్చర్ ఉంటుందో, సో అలాంటి పిక్చర్ని ఇమాజిన్ చేసుకున్నాను నేను పైనుంచి కిందకి వచ్చేటప్పుడు. అది కొంతమందికి నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. బట్ నేను క్యాల్కులేటెడ్గా నచ్చిన వాళ్ళకి పిచ్చిగా నచ్చుతుంది మాస్ థియేటర్స్లో. సో అలా వెళ్దామని ఫిక్స్ అయ్యి చేసింది. మాస్ థియేటర్ అన్న మాట మంచి మాట, ఎందుకంటే దే బిలీవ్. అవును సార్, అవును. రామరారు సినిమాల ఇంపాక్ట్ మనగానే కృష్ణుడు ప్రత్యేక కొన్ని ఎపిసోడ్స్ లిటరల్లీ మాస్ థియేటర్స్ కోసం చేసిందే సార్. అంటే మొన్న ఎవరో ఏమన్నారంటే డాగ్ ఫైట్ ఎందుకు వచ్చింది అసలు అన్నారు. అంటే ఒకరెవరో అన్నారు సార్, అంటే స్టీవెన్ శంకర్ అనేవాడు ఆ అమ్మాయిని కాపాడలేడు అంటే, ఆడు బాధపడుతూ ఉంటుండగా అజయ్ వచ్చేసి కాపాడితే ఆడు రిలీజ్ అయిపోవచ్చు కదా. నేను చూసిన హీరో అది కాదు. చిన్నప్పటి నుంచి నేను చూసిన హీరో సేవ్ చేయాలి, ఆడు హీరో అవ్వాలి, తర్వాత కావాలంటే ఆయన మళ్ళీ ప్రాబ్లం నెట్టేయచ్చు. కానీ అందుకే మీకు వాడు అది ఆ అమ్మాయిని అక్కడి నుంచి సేవ్ చేసేసి తర్వాత ఆడు ఆ చున్నీ తీగరు రిలీజ్ అవుతాడు మళ్ళీ. సో ముందే చేయొచ్చు కదా అంటే, నేను చూసిన కమర్షియల్ సినిమా అది కాదు సార్. చిన్నప్పటి నుంచి నేను అక్కడ ఏదో ఒకటి చేయాలి, అక్కడ ఏదో మ్యాజిక్ జరగాలి. శ్రీరాములు థియేటర్లో, జగదంబ థియేటర్లో, మెలోడీ థియేటర్లో చూసే ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాడు ఎగ్జైట్ అవ్వాలి ఏదో దానికి అన్న దాంతో చేసిన ఎపిసోడ్ అది. అది మల్టీప్లెక్స్లో కొంతమందికి 50-50 ఉండొచ్చు కానీ, బట్ సింగిల్ స్క్రీన్స్లో ఎరప్ట్ అవుద్ది అది థియేటర్, నాకు తెలుసు. అది అనుకుని చేసింది సార్. కానీ మీరు అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా వికెడ్గా రాశారు కథని, వికెడ్గా తీశారు.
దుర్మార్గం, ఇంకా అంతకన్నా ఇంకేం లేదు. అదే సార్ కొన్ని అది ఆయన ఇచ్చిన ఫ్రీడమ్. ఆయన రాజేష్ గారు కథ ఇది, సో ఇలాంటి లిమిటేషన్స్ ఇక్కడ ఉండకూడదు అంటే నేను డాగ్ ఎపిసోడ్ రాయలేకపోయానేమో. ఆయన ఎప్పుడూ చెప్పలే. నేను ఇంకొక రోజు వెళ్ళి చెప్పా, నాకు ఇలా ఐడియా వచ్చింది డాగ్ ఎపిసోడ్. ఎంత ఎక్సైట్ అయిపోయారు అసలు. ఆయన కూడా సింగిల్ స్క్రీన్స్ అవన్నీ చూసి వచ్చినాయనే కదా, ఎంత ఎక్సైట్ అయిపోయారు. భలే ఉంది అసలు, మామూలు నెక్స్ట్ లెవెల్ ఉంది అని చెప్పి ఆయన కూడా ఎక్సైట్ అయ్యారు. ఎస్కే నాకు కూడా చాలా ఇష్టం ఎపిసోడ్, చాలా ఎక్స్ట్రాడినరీ ఎపిసోడ్ అది. ఆ దానికి రైటర్ గా మీకు మరి ఆ దేవుడే మీకు ఆ మ్యూజ్ అంటారు కదా, అది ఇచ్చేడేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే అక్కడ గివెన్ దోస్ కండిషన్స్ ఇన్ ది ఫిల్మ్ వెన్ ది హీరోయిన్ బికేమ్ సో అలోన్ అండ్ షీఈస్ ఇన్ డేంజర్, షీఈస్ ఇన్ ది ఫేస్ ఆఫ్ ది డేంజర్. అలాంటప్పుడు వాడు అందరినీ అడుగుతున్నాడు వెళ్ళి, కానీ వాడు కనెక్ట్ అవ్వట్లేదు కదా, కనెక్ట్ అవ్వలేడు కదా. అలాంటప్పుడు ఆ డాగ్ ఎంటర్ అవడం మాత్రం ఎక్స్ట్రాడినరీ, ఎక్స్ట్రాడినరీ పీస్ ఆఫ్ డైరెక్షన్ అంటే మాత్రం దాన్నే చెప్పాలి. అది హౌ డిడ్ యూ కన్సీవ్ అండి ఆ సీన్? దానికి ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా మీకు? నథింగ్ సార్. అంటే నేను అది చాలా విచిత్రం సార్. అంటే నాకు ఇందులో చాలా వరకు కనెక్ట్ అయ్యే సిచ్యువేషన్స్, నేను జావేద్ అఖ్తర్ గారిది ఒక స్పీచ్ ఎక్కడో చూసి, ఆయనకి మోస్ట్ ఇన్స్పిరేషనల్ ఐడియాస్ ఆర్ మంచి ఐడియాస్ ఎప్పుడు వస్తాయి అంటారంటే కరెక్ట్గా పాట వినిపించడానికి వెళ్ళే ముందు వస్తాయంట. అలాగా కిరణ్ అన్న కథ చెప్పడానికి వెళ్తున్నాం సార్, సెకండ్ హాఫ్ అయిపోయింది, బట్ ఎక్కడో చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకంటే హీరో కథను ఒప్పుకోవడా అనే చిన్న భయం ఉంది నాకు. అవునా? అంటే ఎంత లేదన్నా అంటే, కానీ ఇప్పుడు ఈ ఎపిసోడ్ గురించి ఆయన ఒప్పుకున్నారని నేను చెప్పను, కానీ ఆయన మొత్తం ప్రాసెస్ చెప్తుంటే అయితే ఇంకొక అరగంటలో కిరణ్ అన్న కథ చెప్పాలి సార్. వెళ్ళి కిరణ్ అబ్బోరం గారికి వెళ్ళి కథ చెప్పాలి. కార్ రిలీజ్ అయ్యి 4-5 రోజులు అయింది. ఎంత లేదన్నా ఒక లవ్ స్టోరీ, అమ్మాయికి ఎంత ఉంటుందో అబ్బాయికి ఎంత ఉంటుందో అమ్మాయికి కూడా సేమ్ ప్రాధాన్యత ఉంటుంది కథలో. ఫస్ట్ 10 minutes ఆయన ఉండరు కథలో, సెకండ్ 10 minutes ఉండరు, సెకండ్ హాఫ్లో 10 minutes ఉండరు. సో ఇవన్నీ ఎక్కడో చిన్న దాన్ని ఏమంటారు, రాజమౌళి గారు చెప్పినట్టు జీడిపప్పు ఉండాలి కదా, అలాంటిది ఏమైనా ఉందా అసలు ఇందులో అని నేను ఆలోచిస్తున్నాను అనమాట. ఆలోచిస్తుంటే క్లైమాక్స్లో ఒక సిచ్యువేషన్లో హీరో డౌన్ అవ్వాలి అండ్ రియలైజేషన్ పాయింట్ రావాలి అనేది ఉంది. అది ఏంటనేది ఇంకా డెవలప్ చేయలే. నాతో పాటు రైటర్, అంటే ఈ సినిమాకి నాకు జస్ట్ బౌన్సింగ్ పేర్లో ఉండేవాడు అనమాట సందీప్ అని. సందీప్తో పాటు కూర్చొని నేను, సందీప్ ఇప్పుడు హీరో కథ చెప్పడానికి వెళ్తున్నా, అక్కడ ఏదో ఒకటి మిస్ అవుతుంది సందీప్, ఏదో ఒకటి మిస్ అవుతుంది సందీప్, ఏం అవసరం లేదని నా చెప్పే ఉన్న తర్వాత డెవలప్ చేయొచ్చు అని చెప్తున్నాడు మనోడు. అలా కుదరదు, నాకే ఏదో చిన్న ఇది ఉంది. తను వెళ్ళిపోయిన వెంటనే నేను జస్ట్ కిరణ్ దగ్గరకు బయలుదేరే ముందు అనిపించింది సార్, అంటే రీఎంట్రీ సీన్ మీరు ఇందాక చెప్తున్నప్పుడు రీఎంట్రీ సీన్లో ముందు అక్కడ డాగ్ లేదు, యాక్చువల్లీ డాగ్ ఉండాలనే ప్లేస్మెంట్ లేదు. సో మనకు చిన్నప్పటి నుంచి ఒక నానుడు ఉంది కదా, ఎలా డాగ్స్కి కనిపిస్తాయి అనేది. సో వై నాట్ అక్కడ ఒక్క దగ్గర ప్లేస్ చేసి అది జస్ట్ దాని పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆయన పైనుంచి కిందకు వచ్చినట్టు పెడితే ఆడియన్స్కి బ్రెయిన్లో రిజిస్టర్ అవుతుంది ఖచ్చితంగా, కనిపిస్తున్నాయి వీటికి అని. క్లైమాక్స్లో ఆయన కనెక్ట్ చేసుకోవచ్చు. క్లైమాక్స్లో అతను ఏం చేయలేని పొజిషన్లో కింద పడిపోయి ఇంకా అయిపోయింది, ఇంకా ఆ అమ్మాయిని ఇంకా అక్కడ ఎవరో సేవ్ చేయలేరు అనే పొజిషన్లో ఒక అరుపు వినిపిస్తే అరుపు నుంచి లోపలికి అతను వెళ్ళి ఆ ఓవర్లాప్ ఎలాగో మనం రిజిస్టర్ చేస్తాం సెకండ్ హాఫ్ అంతా. సో ఆ ఎపిసోడ్ అలా జస్ట్ ఒక చిన్న ఐడియా వచ్చింది, వెంటనే మర్చిపోతాను సందీప్ ఫోన్ చేశాను, వెంటనే వెనక్కి రా అని చెప్పి. వెంటనే వెనక్కి వచ్చాడు, సందీప్తో మాట్లాడుతూ అలా డెవలప్ అయింది. కిరణ్ అన్నకి ఒక 10 నిమిషాల్లో కథ చెప్తున్నాం అనగా వచ్చిన ఎపిసోడ్ అది. అవునా? రాజేష్ గారికి కూడా చెప్పలేదు నేను అది, అంటే టైం దొరకలేదు నాకు చెప్పడానికి. రాజేష్ గారు నేనే కథ చెప్పడానికి వెళ్ళాం. కిరణ్ అన్నకి చెప్పేసా కదా, చెప్పేసిన తర్వాత కిరణ్ అన్న టాప్ సీన్స్ ఏంటంటే ఒక 10-15 నోట్ చేసుకుని ఆయన చెప్తున్నారు అనమాట. అందులో డాగ్ సీక్వెన్స్ అనగానే రాజేష్ గారు నాకు చూస్తున్నారు, ఏం చెప్పారు నువ్వు అన్నట్టు. ఆయనకి అది అయిపోయిన తర్వాత ఆయన చెప్తే ఆయన పిచ్చగా నచ్చింది, సూపర్ ఉంది అసలు, మామూలు లేదని. ఎగ్జిట్ లాజికల్లీ వెరీ కరెక్ట్, లాజికల్లీ వెరీ యాక్సెప్టబుల్. దాని ముందు షాట్ కూడా కిరణ్ రీఎంట్రీ దగ్గర మీరు డాగ్ మీద చేయడం అన్నది బాగా మీకు హెల్ప్ అయింది. మీరు ఫస్ట్ హాఫ్ లో కూడా అసలు ముందు దానికి ఒక నాటేశారు కదా అక్కడ, బాయ్ది కరణ్ కుమార్ చెప్పడం అవన్నీ నాకు అక్కడే డౌట్ వచ్చింది సుమా, ఇదేదో ఆ డైలాగ్ గుర్తుంది నాకు. ఈ సీను సెకండ్ హాఫ్ మీద నాకు కొంత ఐడియా డెవలప్ అయింది, కానీ అది ఉండాలి, కావాలని పెట్టింది సార్, ఫోర్ షాడోయింగ్ ఉండాలని, లేకపోతే అదేదో వేరే కథలా అనిపిస్తుంది మనకు. మళ్ళీ సెకండ్ హాఫ్ లో అంటే నమ్మబుల్ గా ఖచ్చితంగా ఉంది కదా, ఎదురుగుండా ప్రాక్టికల్ గా చూపించి వాడికి ఉద్యోగం రావడమే వాళ్ళ నాన్న కోరిక, ఉద్యోగం వచ్చేసింది, ఇంకా కరెక్ట్ సార్. అంటే మీ డైలాగ్ కూడా
ఎక్కడో అంటే మీరు అన్నట్టు ఈ కాలంలో ఇలాంటివి చెప్పడం కష్టం అని మీరు ఇందాక ఫస్ట్ ఏదైతే అన్నారో, సో ఆడియన్స్ కి ఎక్కడా చెప్పకుండా నేను ముందే అందుకే కరణ్ కుమార్ గారితో డైలాగ్ చెప్పించేది. లాస్ట్ లో ఆయన చెప్తాడు, ఇది ఆయన నమ్మగలిగితే నమ్మని వాడికి ఇది ఒక అబద్ధం, నమ్మగలిగితే ఇదే అద్భుతం అంటారు. అంటే లాజికల్ గా ఆలోచించకుండా నువ్వు లెట్స్ గెట్ ఇన్ టు స్టీవెన్ అండ్ నివీ స్టోరీ, అప్పుడు నీకు అది అద్భుతంగా కనిపిస్తుంది. ఇప్పుడు సెకండ్ హాఫ్లో కొంతమందికి ఏదైతే కొంచెం చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నాయో వాళ్ళు మేబీ ఆ కథలోకి వెళ్ళలేకపోయారేమో. సో బట్ వెళ్ళగలిగితే అది ఒక మ్యాజిక్ సార్, అంతే. నేను అందుకే ఆ పోర్షన్ స్టార్ట్ అయినప్పుడు కూడా రీఎంట్రీ తర్వాత వాళ్ళిద్దరూ ఆ అమ్మాయి నమ్మడం మొదలు పెడుతుంది. హొయిలో హొయిలో సాంగ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళిద్దరూ బైక్ మీద వెళ్తుంటే ఒక లాలీపాప్ మీదకి ఫోకస్ షిఫ్ట్ చేస్తే అక్కడ లెట్స్ గెట్ ఇన్ టు మ్యాజిక్ అన్నట్టు ఇంకా అసలైన మ్యాజిక్ ఇప్పటి నుంచి స్టార్ట్ అవబోతుంది అన్నట్టు చెప్పాను. అంటే ఫ్యాంటసీ థింగే మనం చెప్తుంది, బట్ మీరు లాజిక్ వదిలేసి దాంట్లోకి వెళ్ళండి అని చెప్పడానికి నేను చెప్పిన ప్రయత్నం అనమాట అది. ఒక చిన్న ఇంజెక్షన్ ఇచ్చించారు కదా. అవును సార్, అవును సార్. బట్ మీరు ఇంత ప్యాషను, ఇంత అన్నీ ఉండి డైరెక్టర్ అవడానికి మీకు ఎందుకండి ఎన్నాళ్ళు పట్టింది? నేను ట్రై చేయలేదు సార్. అదే సార్ నాకు ఎందుకు అర్థం కాదు సార్. అంటే నాకు ట్రై చేయకుండా ఎందుకు వచ్చారు వైజాగ్ నుంచి? కాదు సార్, అంటే నాది ఎలా అంటే సార్, నేను లైఫ్ ఏది ఇస్తే అది తీసుకుందాం అనుకునే టైప్ సార్ ఇంతకు ముందు వరకు. ఇప్పుడు అలా లేనులేండి, కానీ అట్లీస్ట్ మీరు అన్నట్టు నాకు ఇంతకు ముందు ఎవరు అలా చెప్పలేదు ఏంటో మరి. అంటే నేను ఏం నమ్ముతానంటే రైటింగ్ ప్రాసెస్ని ఎంజాయ్ చేసేవాను సార్. ఎంజాయ్ చేసినంత కాలం రైటింగ్ చేస్తూ ఉంటాను. ఒక రోజు మారుతి గారు నాతో ఇంక నువ్వు డైరెక్షన్ చేయన్నంత వరకు నాకు అసలు డైరెక్షన్ చేయాలనుకోలేదు. విచిత్రంగా ఉంటుంది చెప్తే. లేదంటే బాగుంది అన్నట్టు చేసేవాడిని. డైరెక్షన్ చెయ్యి అన్నప్పటి నుంచి అసలు డైరెక్టర్ అవ్వాలంటే ఏమేమి ఉండాలి, అసలు మన మార్క్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి అని అక్కడి నుంచి ఫిల్మ్ మేకింగ్ స్టడీ చేయడం మొదలుపెట్టా. ఒక 2 years టైం పట్టింది దానికి. టూ లాంగ్ కదా. నాకు ఇంకో సంవత్సరం ఉన్నా బాగుంటుంది అనిపిస్తుంది సార్. ఎస్కేనని అదే చెప్తారు, నువ్వు నీకు ఛాన్స్ ఇస్తే ఇంకొక 6 నెలలు కూడా తెస్తాను, ఏదో టైంలో లాక్కోవాలి దగ్గర నుంచి అనే ఫీలింగ్ ఎస్కేనకి. నాకు ఇప్పటికీ అదే సార్. సెకండ్ హాఫ్ ఇంకొక 10 days టైం దొరుకుంటే అసలు ఇంకా మ్యాజిక్ జరిగేదని నా ఫీలింగ్. అవునా? ఖచ్చితంగా సార్. అంటే అదే ఇప్పుడు లేదులేండి, అందరికీ నచ్చుతుంది. అదే ఎస్కేనని అదే అంటారు, నువ్వు అలా అంటావు కానీ ఏముండదు, ఇంకో 10 రోజులు పోయిన తర్వాత కూడా ఇదే ఫీలింగ్ నీకు ఉంటుంది అంటారు ఆయన.